ఏదో కోల్పోయిన వరద బాధితులాగా ఉంటారు. కానీ మీ మందిరానికి వస్తే చాలా సంతోషంగా హుషారుగా దేవుని సన్నిధిలో ప్రభు సన్నిధిని ఆరాధిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు సంఘాన్ని బట్టి ఇటు సేవకులను బట్టి ప్రభువుని గణపరుస్తూ ఉన్నాను. ఉంచాలా? అందరం కలిసి 123వ కీర్తన 123వ కీర్తన చాలా చిన్న కీర్తన. అందరం కలిసి ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. నేను మొదటిది చదువుతాను. 123వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళు కూడా చదవడానికి చూడడానికి ప్రయత్నం చేయాలి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి. అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. మమ్మను కరుణింపుము, మమ్మను ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచుదాం. ప్రభువు మాట్లాడులాగున, ప్రభువు మనతో మాట్లాడులాగున మనం మన హృదయాలను తెరుచుకుందాం. అటు ఇటు డిస్టర్బెన్స్ లేకుండా మరి ప్రభు మీద లగ్నం చేద్దాం మన చూపును. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మేమందరము నీ పాదాల దగ్గరికి వస్తున్నాం ప్రభువా. ఎంతోమంది దగ్గరికి వెళ్ళాం, మాకు ఆదరణ లేదు నాయన. నీ దగ్గరికి వస్తున్నాం ప్రభువా. ఎవరినైనా ఆదరించగలిగేవాడివి, ఎవరినైనా కన్నీరు తుడిచేవాడివి, ఎంత లోతులో ఉన్నా బయటికి లాగగలిగిన వాడివి, చెదిరిపోయినా పోగు చేసేవాడివి, ఎంత గాయమైనా కట్టగలిగేవాడివి. ఈ భూమి మీద నీ ఒక్కడివే ప్రభువా. అందుకనే మేమందరము సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం నాయన. నీ పాదాలు పట్టుకుంటున్నాం, నీ పాదాలు ముద్దాడుతున్నాం. చదవబడిన లేఖనము ఎత్తిపడుతున్నాం ప్రభువా. కొన్ని వేల సంవత్సరాల క్రితం నువ్వు రాయించిన లేఖనము మాకు అర్థమవడానికి సహాయం దయచేయండి. మమ్మలను ఆదరించండి. మా హృదయాల్లో అది నాటబడ్డానికి సహాయం దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. గట్టిగా చెబుదాం. చాలా కాలం తర్వాత మళ్ళొకసారి మీ దగ్గరికి రావడం చాలా సంతోషం. అయ్యగారు లాంటి గొంతు నాకుంటే నేను కూడా పాడాలన్నంత ఆశ కలిగింది అయ్యగారు పాట చూసిన తర్వాత. మంచి స్వరం చక్కగా నడిపిస్తూ, అయ్యగారితో మాట్లాడాలంటే సౌత్ ఆఫ్రికాకు ఫోన్ చేయాల్సి వస్తుందని చెప్పి మేము ఫోన్ చేయాల. అయ్యగారు ఫోన్ చేస్తే, సత్యం గారు అన్నగారు ఫోన్ చేస్తే నేను మళ్ళా అక్కడే ఉన్నాడు అనుకుంటున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చారని తెలిసింది. చాలా చక్కని ప్రయాణం. వెళ్ళి అక్కడ కూడా సువార్త చేసి పరిచర్య చేసి ఇక్కడికి రావడం చాలా సంతోషం. ఈ చదవబడినటువంటి లేఖనాన్ని మనం ధ్యానం చేద్దాం. సహజంగా మరలా వస్తాను ఒక ప్రాంతానికి అని అనుకోను కాబట్టి అదే చివరి ప్రసంగం అనుకుంటాను కాబట్టి దేవుడు ఆ పూటకిచ్చిన వాక్యాన్ని చెబుతూ వెళుతున్నా. కానీ గత ఒక నెల 2 నెలల నుంచి నా మనసులో కొన్ని తలంపులు వచ్చినాయి మన సంఘం గురించి.
సరే, సంవత్సరానికి ఒక్కసారన్నా పిలుస్తారేమో అనుకుందాం. కానీ ఒక క్రమంగా, ఒక సబ్జెక్టుగా, ఒక సీరియల్గా, అంటే వరుస క్రమంగా, ధారావాహికంగా ఏదన్నా చెబితే బాగుంటుందని అనిపించింది. అది కార్యరూపం దాల్చుతుంది అని నేను అనుకుంటూ ఉన్నాను. ఏదో ఆ పూటకు వచ్చి ఒక వాక్యం చెప్పేసి మరలా తర్వాత 6 నెలలకు, సంవత్సరానికి వచ్చి మళ్ళీ ఏదో ఎక్కడదో ఎత్తేసి చెప్పేట కన్నా ఎప్పుడొచ్చినా సరే ఆ లింకు, ఆ కొనసాగాలనే ఒక తలంపు దేవుడు నాకు ఈ మధ్య పెడతా ఉన్నాడు. ఎందుకంటే కొంచెం పిలుస్తున్నారు కాబట్టి. పిలవకపోతే నేను అది కూడా అనుకోను. అందుకని అది కూడా మరి దాని గురించి కూడా ప్రార్థన చేద్దాం. చాలా సార్లు మన జీవితం, క్రైస్తవ జీవితం, ఈ విశ్వాస జీవితం చాలా ఈజీ అనుకుంటా ఉంటారు. ప్రభువులోకి ఎవరినన్నా నడిపిస్తుంటే ఎన్నో విమర్శలు వస్తూ ఉంటాయి బయట. మనకి మార్చేస్తున్నారు అంటారు. మారిన వాళ్ళని అడిగితే వారి కన్నీరు, దుఃఖము, బాధలు, శ్రమలు, ప్రభు సిలువనెత్తుకొని వాళ్ళు వెంబడించడం అన్నీ కూడా త్యాగభరితంగానే ఉంటాయి. మారిన వాళ్ళని అడిగితే ఏమో సంతోషం ఉన్నా హృదయంలో, ప్రభువుని పొందిన ఆనందం ఉన్నా సరే అది ఎంత కఠినమైన జీవితం వారు చెప్తా ఉంటారు. బయట వాళ్ళకి తెలియక ఇదేదో సరదాగా ఉంది, చాలా బాగుంది, అందరూ మారిపోతున్నారు, వెళ్ళిపోతున్నారని వాళ్ళు చూస్తుంటారు. కానీ నిజమైన క్రైస్తవ భక్తి జీవితం, విశ్వాస జీవితాన్ని చూసినప్పుడు నిత్యము పోరాటమే మనది. ఒక ప్రక్క శరీరంతో పోరాడతాం, ఒక ప్రక్క పాపంతో పోరాడుతుంటాం, సమాజంలో పోరాడుతూ ఉంటాం, ఆర్థిక పరిస్థితులతో పోరాడుతూ ఉంటాం. ఎందుకనంటే అందరిలాగా ఎలా పడితే అలా బ్రతకలేం. ఈ గడికొచ్చి ఈ మాట చెప్పి, ఆ గడికొచ్చి ఆ మాట చెప్పి, ఇక్కడికి వచ్చి ఈ మాట చెప్పి వెళ్ళిపోలేం. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రభు చూస్తున్నాడు మనల్ని. మన కాస్త బాధ్యతగా ఉండాలి, ప్రభువుకి లెక్క చెప్పాలనేటువంటి ఒక నీతి నియమాలు కలిగినటువంటి క్రైస్తవ బిడ్డలంగా బ్రతకడం కష్టమే. ఇదివరకు రైల్వే స్టేషన్కి వెళ్ళేవాళ్ళం. టీసీ ఎక్కడుంటాడో చూసి వేరే అంచు ప్లాట్ఫామ్కి వెళ్ళి ట్రైన్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, రిసీవ్ చేసుకోవాలన్నా, లేకపోతే మనం ఏదైనా కాసేపు ఉండాలన్నా. అక్కడ టీసీని చూసామంటే చదువుకునే రోజుల్లో పక్క వెళ్ళిపోయేవాళ్ళం. కానీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత, ప్రభువుని స్వీకరించిన తర్వాత ఆ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపల నిలబడి మనమే ఒక నియంత్రణ, స్వీయ నియంత్రణ, ఒక నీతి వైపు పరిగెత్తేటువంటి ప్రయాణాలు చేస్తుంటారు. పక్కన ఉన్నవారు అవసరం లేదురా వెళ్దాం పదానంటే, కాదు, దీనికి ఒక రూల్ ఉంది ప్రభుత్వం, ప్లాట్ఫామ్ టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి కాబట్టి తీసుకుందాం. ఒక్కొక్కసారి డబ్బులు లేవు అనుకోండి, అప్పుడు ఆ టైంలో నేను డైరెక్ట్గా ప్లాట్ఫామ్లోకి వెళ్ళి ఆ స్టేషన్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి, సార్ టికెట్ తీసుకోలేదు, వేరే వాళ్ళని రిసీవ్ చేసుకోవాలి, మీరు పర్మిషన్ ఇస్తే ఆశ్చర్యపోయి చూసేవాడు. అంటే ఎవరు అడగరు కదా అట్లా. పర్లేదులేయా వెళ్ళి తీసుకోండి అనేవాళ్ళు. మేము వాళ్ళని రిసీవ్ చేసుకొని వస్తున్నప్పుడు ఆ కౌంటర్ బయటికి ఎగ్జిట్ అయ్యే దగ్గర వాళ్ళు టికెట్లు తీసుకుంటారు. ఇప్పుడు లేదా ఆ సిస్టమ్, 10 ఏళ్ల కిందట బాగుండేది. ధైర్యంగా వెళ్తూ ఉండేవాళ్ళం బయటికి. ఎందుకనంటే ఆయనకు చెప్పాం, టికెట్ తీసినంత బలం అది. దగ్గరికి వచ్చిన ఇందాక చెప్పాం కదా సార్ అంటే ఓకే 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 అనేవాళ్ళు. అంటే మనము క్రైస్తవ జీవితంలో ప్రతి అడుగులో మనమే నీతిగా బ్రతకాలనే పోరాటం కలిగిన వారం. మనం కష్టమైన జీవితం ఎట్లయినా సరే. అందుకనే చాలా సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. మోసం చేస్తూ వివాహం చేయలేం. ఏదన్నున్నా ఒక సేవకుడు నేను చూశాను, తన యొక్క బిడ్డ యొక్క వివాహానికి సంబంధించి చక్కని మ్యాచ్ వచ్చింది. ఆ మ్యాచ్ వస్తే ఆ మ్యాచ్ స్టార్టింగ్లో దాన్ని ఏమంటారు, ఎంగేజ్మెంట్ లాగా కూడా అయిపోయింది. తర్వాత ఎందుకనో అది విఫలం అయిపోయింది.
ఇంకా ఎవరితో క్రొత్త సంబంధం వచ్చినా ఆ సేవకుడు అనేవాడు, అయ్యా జరిగింది చెప్పండి, ఇలా జరిగిందని చెప్పండి అని చెప్పేవారు. ప్రభువు లేని వ్యక్తులైతే అవన్నీ అవసరం లేదండి, ఇప్పుడు ఏముంది అవన్నీ పీటల మీద బిళ్ళిళ్ళే ఆగిపోతూ ఉంటే ఇప్పుడు ఏముంది అది అన్నాను. కానీ దేవుని సేవకుడు కానీ మనకలాగా ప్రభువు నమ్ముకున్న వ్యక్తులం కానీ వీలైనంత వరకు చెప్పడానికే మన మనసు అలాగ చాలా సంబంధాలను కోల్పోతాం. ఎందుకు చెప్తున్నాం? యథార్థంగా ఉంటున్నామని. కష్టం మన జీవితం, క్రైస్తవ జీవితం చాలా కష్టం. పిల్లలు ఉన్నారనుకోండి, విద్యార్థులు, చెల్లెళ్ళు, అందరూ చూసి రాస్తున్న క్లాసులో టీచర్ కూడా కానీ అన్నా రాయడానికి బెరుగ్గానే, భయంగానే చూడడానికి చాలా సమస్యలు వస్తాయి ఈ క్రమంలో. విశ్వాస జీవితంలో మనకి ఈ ప్రయాణంలో చాలా కఠినంగా ఉంటుంది మన జీవితం. సుఖంగా ఉంటుందని బైబిల్ ఎక్కడ చెప్పలా. చెబుతున్న సేవకులు కూడా కరెక్ట్ కాదు. కఠినంగా ఉంటుంది, కష్టంగా ఉంటుంది, ముళ్ళబాటగా ఉంటుంది, ఎత్తుపల్లాల అనుభవాలు ఉంటాయి. కానీ మన ప్రభువు శక్తినిచ్చి నడిపిస్తూ ఆ మార్గంలో మనల్ని ముందుకి తీసుకుని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అలాంటి క్లిష్టమైన సమస్యలు మనకు ఎదురవుతూ ఉన్నప్పుడు, కుటుంబంగా కానీ మీకు ఒక్కొక్క కుటుంబం చాలా అవమానం, నిందలు పడతా ఉంటుంది. తండ్రిని బట్టో, తల్లిని బట్టో, పిల్లల్ని బట్టో తలెత్తుకోలేక. ఒక్కొక్కసారి వ్యాపారంలో దెబ్బలు తగులుతూ ఉంటాయి, ఉద్యోగంలో ఒక్కొక్కసారి ఇబ్బందులు అవుతూ ఉంటాయి. మీరేం తప్పు చేయని అవసరంలా, పరిస్థితులు అలాగా చుట్టివేయబడతా ఉంటాయి. యోసేపు తప్పు చేయాల్సిన అవసరం లేదు, కానీ కొన్ని సంవత్సరాలు చెరసాల్లో వేయబడ్డాడు. దానియేలు తప్పు చేయాల్సిన అవసరం లేదు, సింహాల బోన్లోకి వెళ్ళిపోయాడు, అగ్నిగుండంలోకి వెళ్ళిపోయారు. యేసు ప్రభు ఏ నేరం చేయలా, సవాల్ చేశాడు, నా దగ్గర ఏదన్నా పాపం ఉంటే మీరు స్థాపించగలరా అంటే, పాపం లేదు, గేపం లేదు, కొట్టి అవతలేసేయండి అన్నారు జనం, వెళ్ళిపోయారు. ఈ పరిస్థితుల్లో మనం ఎలాగా ఉండాలి? విశ్వాస జీవితంలో కన్నీరు ఉన్నప్పుడు, ఇబ్బంది ఉన్నప్పుడు, కష్టం వచ్చినప్పుడు, దిక్కులేని పరిస్థితిలో వచ్చినప్పుడు, ఇక అంతా మనకి చుట్టూ ఎడారి ఎండమావిలాగా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు 123వ కీర్తన మనకి జ్ఞాపకం రావాలి. 123వ కీర్తన చూడండి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. 120వ కీర్తన నుంచి 134 కీర్తనల దాకా కీర్తనలు విభజిస్తే పెద్దలు యాత్ర కీర్తనలు అని అంటుంటారు వీటిని. అంటే 3 సార్లు ఖచ్చితంగా యెరూషలేము, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్న యెరూషలేము ప్రయాణమై వెళ్ళాలా, ఆ మందిరం దగ్గర కనపడాలా. మీరు కూడా నెలకొకసారి ఇలా కలుస్తారు అనుకుంటున్నా. అట్లా సంవత్సరానికి 3 సార్లు ప్రతి కుటుంబం, మరి ముఖ్యంగా పురుషులు కుటుంబాలతో ఆ మందిరంలో కనపడాలా. 7 సార్లు అయినా సరే 3 సార్లు ఖచ్చితంగా కనపడాలి. కొన్ని వందల కిలోమీటర్ల ప్రయాణం. ఇక్కడ నుంచి చెన్నై వెళ్తూ ఉంటుంటే మంచి వాహనం వేసుకొని ఎన్ని పెడతారో తినటానికి ఇంట్లో తల్లిదండ్రులు, ఆడపిల్లలకి మగపిల్లలకి ఆ నీళ్లు పెడతారు, ఆ బాటిల్ పెడతారు, అవి పెడతారు, ఇవి పెడతారు. జేబులో 10,000 అయితే ఇంకొక 10,000 పెట్టురా, ఎందుకైనా మంచిది, పోగొట్టుకున్నా ఇబ్బంది పడకుండా. మళ్ళీ దాంతోపాటు ఒక కార్డు పెడతారు, ఏటీఎం. అంటే ఎంత సెక్యూరిటీ ఇస్తామో. ఆ రోజుల ప్రయాణాలు అలా కాదు. మట్టి రోడ్లలో, గచ్చ రోడ్లలో కొండలు ఎక్కి కొండలు దిగి వెళ్తూ ఉంటుంటే వారు సామాను సర్దుకుంటూ ఎక్కడన్నా ఒక 4-5 గంటలు ప్రయాణం చేస్తే, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఎత్తుకొనే వెళ్ళాలి తల్లి. అంత కష్టం అసలు అది. మగవాళ్ళం ఎత్తుకోము ఎక్కువసేపు, ఆడవాళ్ళు బలంతో పాపం నడిచి ఆడ కూర్చొని గుడారం వేసుకొని మరలా వండుకొని మరలా ప్రయాణం చేయాలి. ఈ ప్రయాణాల్లో ఆ అలసటని వారు తీసేసుకునే క్రమం. ఈ ప్రయాణాలలో ప్రభువుని సమయం వృధా చేయకుండా ఆరాధించుకుంటానికి ఏర్పాటు చేయబడిన కీర్తనలుగా ఈ కీర్తనలు చెప్తారు. అంటే ఆ పడవ ప్రయాణం చేస్తున్నప్పుడు హైలెస్సా అంటుంటారు చూసారా, ఊపు కోసం. వీళ్ళు కూడా వీళ్ళ ప్రయాణాలకి ఈ కీర్తనలు పాడుకునేవాళ్ళంట. 120వ కీర్తన నుంచి 134 ఒక 15 కీర్తనలు మనకి రికార్డ్ చేయబడ్డాయి. వాటిల్లో
ఒక కీర్తన 123వ కీర్తన. అసలు చాలా ఒక గమ్మత్తుగా వీటిని పేర్చడం జరిగింది. 120వ కీర్తన చూడండి. ఆ ప్రయాణాల్లో నా శ్రమలు చాలు. ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రయాణాన్ని ఒక భక్తి విశ్వాసపు జీవితంతో ముడిపెట్టారు. స్టార్టింగ్లో మనం కూడా మన సమస్యలను చూస్తూ ఉంటామంట. దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనం అన్ని వాటిని బేస్ చేసుకునే వస్తుంటాం చాలామంది విశ్వాసులు కూడా. ఆ కష్టం గట్టెక్కినాక ఈ ఈ దేవుడు నిజమైన దేవుడు అనుకుని వచ్చేస్తుంటాం. ఓకే, రైట్, మంచిది. మొదట మన శ్రమలు కనపడతాయి ఆధ్యాత్మిక జీవితంలో. ఆ ప్రయాణం చేసి వారు ముందుకు వెళ్తూ ఉంటున్నారు. కొన్ని వందల కిలోమీటర్లు దూరంలో కొండల దగ్గర, ఆ కొండ ప్రదేశం మీద యెరూషలేము దేవాలయం ఉంటుంది, కట్టబడి కోట, ఇదంతా కూడా. అంత దూరం ఇంకా 10 కిలోమీటర్లు, ఒక 5 కిలోమీటర్లు ఉన్నప్పుడు 121 కీర్తన, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. అంటే కింద నుంచి చూపు కాస్త పైకి వెళ్తా ఉంది. ఇక దాటి దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళిన తర్వాత 122వ కీర్తన, వారు యెహోవా మందిరము యొక్క గుమ్మము దగ్గరికి వెళ్ళిపోయారు. చూడండి ఆ క్రమం చూడండి. 120వ కీర్తన శ్రమల వైపు చూస్తున్నాం. తరువాత లోతులోనికి దగ్గరకు ప్రభువు ఆ యొక్క అనుభవాల్లోకి వెళుతున్నప్పుడు మన చూపు కాస్త కొండల వైపుకి తెస్తున్నాం. ఇంకొంచెం లోతులోనికి వెళితే మందిరము యొక్క ద్వారాల దగ్గర నిలబడి ప్రభు సన్నిధిలోకి వస్తున్నాం. 123వ కీర్తన ఏం చెప్తుందంటే, ఇక అంతిమంగా ఆకాశం వైపు నా కన్నులు నేను ఎత్తుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆకాశం వైపు నా కన్నులు ఎత్తుచున్నాను. ఆకాశం ముందు సింహాసనాసీనుడైన ఆ దేవుని వైపు నా కష్టములో, నా ఇబ్బందుల్లో, నా ఇరుకుల్లో, నా కుటుంబము మునిగిపోతున్న సమస్యల్లో, నా జీవితం కాలిపోతుంది అనుకున్న సందర్భంలో, నేను ఓడిపోతున్నాను అనుకున్న సందర్భంలో విశ్వాసులుగా మనందరము మన చూపు కానీ, మన యొక్క దృక్పథం కానీ, మనము ఎలాగ ఉండాలనేది 123వ కీర్తన చెప్తా ఉన్నది. నీవు చూడవలసింది ఎటువైపు? చాలా వైపు చూస్తూ ఉంటాం. చూస్తున్నట్టుగా ఉంటారు కానీ వాళ్ళు చూడరు ఒక్కోసారి. తెలుసా మీకు? ఎదురుగుండే రే నేనే రా అని అంటే ఏదో ధ్యాసలో ఉన్నా అంటే ఈ చూపు కరెక్ట్ చూపు కాదు. చూడడం అని అంటే గ్రహింపు తెచ్చుకొని దాన్ని అవగాహన చేసుకోవడం. అందుకనే హాగరు ఎదురుగానే ఉంది కానీ చూడలేకపోయింది ఆమె. ఆ యొక్క నీటి మడుగుని యెహోవా ఆమె నేత్రములను తెరిచెను అని ఉంటుంది. బిలాము ఎదురుగా ఖడ్గం దూయబడిన దూత కనపడతా ఉంది. జంతువు గాడిద కనపడతా ఉన్నది కానీ బిలాముకి కనపడ్డల్లా. అక్కడ కూడా రాయబడిన మాట, యెహోవా ఆయన నేత్రములను తెరిచెను. చూడడం అనేది అది మీరు అంత ఈజీ కాదు. మీరు మీ చర్చి పాస్టర్ని చూస్తుంటారు. చాలామంది అవగాహన చేసుకుని, కొంతమంది ఎంత చక్కగా ఏదన్నా చిన్న అపశృతి దొరికినా సంఘంలో ఇంటి దగ్గర మాట్లాడుకుంటారు తల్లిదండ్రులు. కొన్ని సందర్భాలు అలా ఉంటుంది. ఏం కాదులేండి, మీరు అట్లా పొరపాటును అర్థం చేసుకోవద్దు, సేవకుడిని అర్థం చేసుకోవాలంటాం కొంతమంది. వాళ్ళు చూసే చూపు వేరు. మనకు తెలియదు అన్ని విషయాలు కాబట్టి తొందరపడి మనం అపార్థం చేసుకోకూడదు అని అనుకుంటారు. ఎంత అద్భుతమైన చూపు వాళ్ళది. కొంతమంది అయితే ఎప్పటి నుంచో ఎదురు చూస్తుంటారు ఈ సందర్భం కోసం. అయ్యిందా, బాగా అయ్యిందా, ఇట్టాగే అవ్వాలి సత్యం గారు కానీ కొంతమంది చూస్తూ ఉంటారు. అంటే వస్తున్నాం సంఘానికి కానీ మనం చూసే చూపు లోపభూయిష్టంగానే ఉన్నది. మన సమస్యలు, కన్నీరు, కష్టము, దుఃఖము, బిడ్డల విషయాల్లో నువ్వు ఎలా ఉండాలనేది 123వ కీర్తన చెప్తా ఉంది. ఆకాశమందు సింహాసనాసీనుడైన వాడా. ఈ మాట ఇంకా పైన ఎవరు లేరన్నమాట. ఒకవేళ మీరు ఏదైనా ఆఫీసర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి అతను మాట చేయట్లా, పని చేయట్లా, మీకు ఏం చేస్తారు? మీరు పై ఆఫీసర్కి వెళ్తారు. అతను కూడా చేయట్లా, మళ్ళీ ఏం చేస్తారు? ఇంకొద్దిగా పైకి వెళ్తారు. అదేదో ముందే పై ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిపోయాం అనుకోండి, కీర్తన రాస్తూ ఉంది, మన జ్ఞాపకం చేస్తూ ఉంది, మీరు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు.
మన దేవుడు ఆకాశమందు సింహాసనాసీనుడైనున్నాడు. ఆయనకు పైన ఇంకా చూడడానికి ఎవరు లేరు. శ్రమల వైపు చూసాం, కొండల వైపు చూసాం, మందిర ద్వారాల దగ్గరికి వెళ్ళి అంత దగ్గరగా వెళ్ళాం. ఇక చివరిది ఆత్మీయ లోతైన మెట్టు, మనం ఆకాశం వైపు ఆ సింహాసనం మీద ఆసీనుడైన ఆ దేవుని దగ్గరికి మనం వెళ్తాం. మీ కన్నీరు పోవాలంటే, మీ దుఃఖం తుడవబడాలంటే, మీ బిడ్డల భవిష్యత్తు త్రిప్పబడాలంటే, వారి వివాహాలు కట్టబడాలి అనంటే, మీ వ్యాపారాలు అద్భుతంగా ఫలభరితంగా ఉండాలి అనంటే, మీ ఆరోగ్యాలు వాటిని సరిచేసుకోబడాలి అనంటే, మనం ఎటు చూడాలంటే ఆకాశమందు సింహాసనాసీనుడైన ఆ దేవుని వైపు చూడాలి. కొంతమంది భలే బడాయి కొడుతుంటారు. ముఖ్యమంత్రి బంధువులు ఉన్నారనుకోండి, అసలు ఎంత బడాయి ఉంటుందో, లేకపోతే మంత్రి తాలూకా పిల్లలు ఉన్నారు, మనం కూడా అంతకన్నా బడాయి కొట్టాల. ఎందుకు? రాష్ట్రానికి పెద్ద ఆయన మన దేవుడు, దేశానికి పెద్ద, ప్రపంచానికి పెద్ద, విశ్వానికి మనము ఊహించలేనంత పాలపుంతకు మించినటువంటి ఆ విశ్వానికి, ఆ సృష్టి మొత్తం మీద సింహాసనాసీనుడైన ఆ దేవుని వైపుకి మనం చూస్తున్నాం. ఆయనతో సంబంధం కలిగి ఉన్నాం కాబట్టి మన బడాయి మామూలు ఉండడానికి వీల్లేదు. అస్సలు తల దించుకోవడానికి వీల్లేదు. కష్టం రావచ్చు, కాస్త కన్నీరు ఉండొచ్చు, బిడ్డల విషయంలో మనకు కాస్త ఇబ్బంది ఉండొచ్చు, అప్పులు ఇబ్బంది పెడతా ఉండొచ్చు, వ్యాపారం కాస్త డౌన్ అవుతూ ఉండొచ్చు. బట్ స్టిల్ మీ ఊహల్లో ఎలా ఉండాలంటే, ప్రభువా నేను నీ చేయి పట్టుకున్నాను, నీకన్నా ఇంకా పైన ఎవరు లేరు నాకు, నీవే అంతిమం, నువ్వే నాకు, నీ చెయ్యి నేను పట్టుకుంటున్నాను, నీ సింహాసనం వైపే నా దృష్టి పెడుతున్నాను. అందుకనే దీనికి ఒక పేరు పెట్టుకున్న 123వ కీర్తన పేరు ఏంటంటే చూచుట. ఒకసారి అందరం చెబుదాం, దేవుని వైపు చూచుట. అటు ఇటు చూడడం కాదు, పేతురులాగా అటు ఇటు చూడడం కాదు. ఒక్కోసారి కొన్ని సమస్యలు వచ్చినప్పుడు మునిగితే మునిగిపోయాం, అయితే అయిపోయింది, ఇబ్బంది అయితే అయిపోయింది, నష్టం అయితే అయింది, కానీ ఎవరి వైపు ఎవరి దగ్గరికి సహాయానికి వెళ్ళడానికి వీల్లేదు. మునిగితే మునగని, కానీ నేను దేవుడినే చూస్తాను అని అనిపిస్తుంది ఒక్కోసారి మా జీవితాల్లో. చేసే అట్ట కొన్నిసార్లు మునగని, నిజంగానే నష్టం రాని, కానీ దేవుడి వైపు నుంచి దేవుడు చూస్తున్నప్పుడు ఈ తల్లి మునుగుతున్నా సరే కాంప్రమైజ్ కాలేదు, నష్టం వచ్చినా సరే నా మీదే ఆధారపడి నన్నే చూస్తూ ఉంది తప్పితే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, తన విశ్వాసం వేరే వాళ్ళ వైపు చూపించలేదు అని అనుకున్నాడా దేవుడు. మన జీవితాలు ఎలా మారుస్తాడు తెలుసా? అద్భుతంగా మార్చివేస్తాడు దేవుడు. అందుకనే ఈ కీర్తన యొక్క టైటిల్ ఏంటంటే దేవుని వైపు చూచుట. 4 ప్రశ్నలు వేస్తే ఈ కీర్తన మనకు అర్థమైపోద్ది. దేవుని వైపు చూడడం అని టైటిల్ పెట్టాం కదా, 4 ప్రశ్నలు వేస్తాను, ఒక 3-4 ప్రశ్నలు. మొదటిది, ఎటు చూడాలి? నీ కష్టంలో ఎటు చూడాలి? నువ్వు నీ కన్నీటిలో ఎటు చూడాలి? నీ ఇబ్బందుల్లో ఎటు చూడాలి? మా అమ్మగారిని నేను జ్ఞాపకం చేసుకోకుండా ఒక ప్రసంగం కూడా నేను చేయకుండా ఉండలే. ప్రక్కవారితో మాట్లాడాల. పక్కవారు అనేవాళ్ళు, టీచర్ గారు అప్పుడప్పుడు కాస్త మాతో మాట్లాడండి అంటే, చిన్న వయసులో చనిపోద్దానేమో మరి, ఆ లోతైన ఆత్మీయంగా మర్మం మనకు తెలియదు, కానీ మాతో కూడా ఎక్కువ మాట్లాడాల. బిడ్డలుగా గోనె పట్ట వేసుకొని ప్రార్థన చేస్తూనే ప్రభువు వైపు చూస్తూనే ఉండేది. మేము కాస్త అప్పుడప్పుడు ఆలోచించుకుంటే పిల్లలమే, అమ్మ కనీసం మనతో ఎక్కువ టైపు కూడా స్పెండ్ చేయలేదే, కొన్నిసార్లే భోజనం పెట్టి ఎదురు కూర్చునేది, అసలు అన్నిసార్లు అమ్మ దగ్గర మనం అన్నం తినలేదే అనిపించింది. కానీ ఆమె చేసిన పని ఏంటంటే, నా బిడ్డల విషయంలో నేను దేవుని వైపు చూడాలి. ఎవరు ఆఫీసర్ల దగ్గరికి, ఎవరి దగ్గరికి వెళ్ళటం తెలియదు తనకి, అమాయకపు దినాలు అవి. దేవుడు 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 అని దేవుని వైపే చూస్తూ ఉండేది. పిచ్చామలా కనపడింది, పిచ్చిదిలా కనపడింది తోబుట్టులకు కూడా.
సమాజంలో గ్రామంలో పిచ్చామలా కనపడింది. ఏందోలే టీచర్ గారు వస్తుంటారు పోతుంటారని. కానీ గదిలో కూర్చొని తలుపు వేసుకుని ఆ కనెక్షను పరలోకానికి ఆమెకి కనెక్షన్. ఏ తప్పు మేము చేసినా, మేము దాచిపెట్టిన ఏదన్నా విషయాలు, ఎక్కడన్నా గొడవలకు వెళ్ళినా, ఎవరినన్నా ఆడపిల్లలను గొడవ చేసినా పొద్దున్నే లేచి మా అమ్మ కూర్చోబెట్టి అవన్నీ మాకు చెప్పేసేది. ఒరే, తల్లిని మోసం చేస్తున్నావురా. తల్లిని చేయొచ్చు, కానీ దేవుడు నువ్వు ఆ దేవునితో ఉన్న కనెక్షను లాగుండే. మొదటి ప్రశ్న, మనం నీ కష్టం వచ్చింది కదమ్మా, నీ కన్నీటితో ఉన్నావు కదా, బయటకు కూడా చెప్పుకోలేని బాధల్లో నువ్వు ఉన్నావు కదా, నువ్వేం చేయాలో తెలుసా? 123వ కీర్తన నీకు నేర్పిస్తుంది. నువ్వెటు చూడాలో తెలుసా? ఆకాశం వైపు మనం చూడాలి. మొదటి ప్రశ్న, ఎటు చూడాలి చెప్పండి? ఆకాశం వైపు చూడాలి. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. చదువుకునే పిల్లలు, వ్యాపారం చేసేవారు, భక్తి పట్టా వెళ్తూ ఉండాలి, భక్తి జీవితం వెళుతుండాలి. అలాగే సమాజం జీవితంలో కూడా మీరు అభివృద్ధిగా ఆశీర్వాదకరంగా వెళతానే ఉండాలి. అదే సగం సాక్ష్యం చెప్తూ ఉంటుంది. ఈ 2 పట్టాలు వెళ్తానే ఉండాలి. కాబట్టి చదువుకుంటున్న మీరు, వ్యాపారం చేస్తున్నవారు, ఉద్యోగం చేస్తున్నవారు, గృహాలలో కాస్త కలతుండి పేరుకి కలిసి ఉంటున్నాం కానీ హృదయం సంతోషంగా లేకుండా, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఆ యొక్క ఎడబాటు వస్తూ సరిగా లేనటువంటి మీరందరూ ఈ రోజు నుంచి మనం చేయాల్సిన పని ఏంటంటే, అవి సరి చేయబడాలంటే అటు ఇటు చూడొద్దు. మనం చాలా వైపులు చూస్తూ ఉంటాం. మనం అంతా అలిసిపోయి వచ్చి పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, అయ్యగారు 3 రోజులు ఉపవాసం ఉండండి నా కోసం అంటాం. ఎన్ని రోజులు? అమాయకంగా పాపం ప్రేమో లేకపోతే మీ మీద భారమో 3 రోజులు ఉంటాడు. అది అయ్యి అవ్వకుండా ఇంకోళ్ళు వస్తారు, అయ్యగారు ఒక 7 రోజులు ఉపవాసం ఉండండి నాకు. ఇక ఆయన బతికే పని లేదు. అలా కాదు, మనం సంఘంగా, సమాజంగా నిజంగా నీకు శ్రమ వస్తే నీ భర్తకి కూడా చెప్పకుండా మొట్టమొదటి చూపు మోకరించి ప్రభు వైపు చూడగలిగే భార్యలు లేవనెత్తబడునుగాక. సమస్య వచ్చినప్పుడు భార్యతో పంచుకుంటా, కానీ మొదట నేను మోకరించి నా గదిలో నా తండ్రితో, నా దేవునితో ఆకాశం వైపు కన్నులెత్తి నా సమస్యను ముందు అక్కడ చెప్పుకోవాలనే భర్తలు ఈ సంఘములో లేవనెత్తబడుదురుగాక. ఎంత బాగుంటుంది తెలుసు. అది నేను విడగొడుతున్నాను అనుకున్నారు. మొదట ప్రభు దగ్గర చెప్పి తర్వాత మీ భార్య దగ్గరికి వెళ్ళి చెప్పండి. మొదట ప్రభు దగ్గర చెప్పి మీ భర్త దగ్గరికి వెళ్ళి పంచుకోండి. కానీ మనం ఏం చేస్తుంది తెలుసా? ముందు ఎవరు అనుకుని ఒక మనసులో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాం. చాలా అవమానకరంగా ప్రభు భావిస్తూ ఉంటాడు వాటిని. అరే, నేనున్నాను కదా వీళ్ళకి, షాలోమ్ ఇవాంజలికల్ సంఘానికి వస్తున్నారు కదా, నేను ఒక సేవకుడిని పెట్టాను కదా వీరికి, ప్రతి వారం వారికి బోధిస్తున్నాను కదా, నేనే సర్వాధికారం కలిగిన వాడిని, అత్యున్నతమైన ఆకాశం మీద నేను ఆకాశము నా సింహాసనం, భూమి పాదపీఠం, నేను సర్వశక్తి కలిగిన వాడిని, నేను చేయగలనని తెలుసు కదా, కానీ మొదట నాకు చెప్పకుండా వీళ్ళు వెళ్ళి పక్క వాళ్ళకి చెప్పుకుంటున్నారేంటి అని ఆయన ఎంత అవమానకరంగా భావిస్తాడో. అందుకని మొదటి ప్రశ్న, మనకి కీర్తన ఒక అర్థం చెప్తాను. మొదటి ప్రశ్న ఏంటి? ఎటువైపు? చెప్పండి, ఎటువైపు చూడాలి? ఆకాశము వైపు మన కన్నులు చూడాలి. మనం అక్కడికే చూద్దాం. మన ప్రభువును గౌరవిద్దాం. చాలామంది అంటారు, ప్రార్థన చేస్తే మంత్రాలకి చింతకాయలు రాలుతాయ్యా అంటే అర్థం ఏంది? ప్రార్థన చేస్తే జరిగిపోద్దా అని అంటుంటారు. సరే, జరిగిద్దో లేదో ఒకసారి పరీక్ష చేసి చూద్దాం. అసలు పరీక్ష చేయకుండా కూడా మనం మాట్లాడకూడదు కదా. ప్రభువు వైపే మనం చూద్దాం. ప్రభువు వైపే మనం చూద్దాం. అటు ఇటు చూడొద్దు. ఆ దేవుని వైపే మన కష్టం, మన కన్నీరు, మన వేదన,
మన హృదయంలో బాధ, మన అవమానం, మన నింద ఆ ప్రభు వైపు చూసి, ప్రభువా నాకు అవమానంగా ఉందయ్యా, నా కుటుంబం అవమానంగా ఉంది, నా బిడ్డల పరిస్థితి, నా భర్త పరిస్థితి, నా భార్య పరిస్థితి, లేకపోతే ఆ యొక్క ఆధ్యాత్మిక పోరాటంలో నేను ఈ పాపముతో పోరాడుతున్నాను ప్రభువా, రహస్యంగా దీన్ని చెప్పుకోలేను, దీన్ని జయించలేకపోతామన్నాను, నా నోరు బాగుండటం లేదు, నా హృదయ ఆలోచనలు బాగుండటం లేదు, నేను పోరాటం ఓడిపోతున్నానయ్యా అని ఎక్కడ చెప్పుకోవాలి తెలుసా? మనం ఆకాశం ముందు సింహాసనసుడైన ఆ దేవుని దగ్గరికి చెప్పుకోవాలి. మరలా మొదటి ప్రశ్న ఏంటది? ఎటువైపు చూడాలి? ఎటు చూడాలి? రెండవ ప్రశ్న ఎలా చూడాలి? చదువుదాం 2వ వచనం. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు. చాలు. మొదటి ప్రశ్న ఏంటి? ఎటు చూడాలి. రెండవ ప్రశ్న ఏంటి? అయ్యా బాబు, నువ్వు చూడమంటున్నావు కదా, దేవుని వైపు చూడమంటున్నావు, ఆకాశం వైపు మాత్రమే చూడమంటున్నావు, కరెక్టే. ఎలా చూడాలా దేవుని వైపు? ఏంటి ఏంటి అని చూడాలా? ఎట్లా చూడాలి? ఎలా చూడాలంటే ఈ కీర్తన చెప్తా ఉంది, ఒక దాసురాలు తన యజమానురాలిని చూచినట్లుగా, ఒక దాసుడు తన యజమానుని చూచినట్లుగా చూడాలంట దేవుని వైపు. అంటే ఆశగా, నా దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడా, నా దేవుడు ఎప్పుడు కార్యం చేస్తాడా అని. ఉదాహరణకి మీకు 1వ తారీఖు దాటింది అనుకోండి, మీ ఇంట్లో సర్వెంట్స్, మెయిడ్స్ ఉంటారు కదా, కొత్త పని చేసేవాళ్ళు, తడిబొడ్డ వేసేవాళ్ళు, తడిగొడ్డ వేసేవాళ్ళు, అంట్లు దోమేవాళ్ళు ఉంటుంటారు. 1 అయిన దగ్గర నుంచి ఇట్లా గోక్కుంటూ ఉంటుంటారు. తర్వాత అమ్మగారు వెళ్తున్నానండి అని చెబుతూనే అమ్మగారికి వెళ్ళి చూస్తుంటుంటారు. వారి చూపు ఎలా ఉంటుందంటే, ఈరోజు ఏమన్నా జీతం ఇస్తారా, ఈరోజు ఏమన్నా పిల్లాడికి ఫీజు కట్టుకోవాలా, హాస్పిటల్కి వెళ్ళాలా, కాస్త మందులు కొనుక్కోవాలా, కాస్త బియ్యం అయిపోయినాయి, అమ్మగారు ఇస్తే బాగుండు, అయ్యగారు ఇస్తే బాగుండు అని ఆడ మనిషి అయితే వాళ్ళ అమ్మగారికి వెళ్ళి చూస్తుంటారు, మగ మనిషి అయితే వాళ్ళ యజమానుడి చుట్టే తిరుగుతూ ఉంటుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, వీరి చేతులు ఎక్కడికి వెళ్తున్నాయో చూస్తుంటారు. ఆ బీరువాలోకి వెళ్తున్నాయి అంటే డబ్బు తెస్తారని అర్థం. అట్ట కాకుండా పళ్ళేల దగ్గరికి అటుకటికి ఇటుకి వెళ్తుంటే చూస్తూ ఉంటారు. ఇది వాడికి అర్థమైపోతుంటుంది. దాసుని యొక్క చేతుల వైపు, దాసుడు తన యజమానుని చేతి వైపు చూచినట్లుగా, దాసురాలు తన యజమానురాలి చేతి వైపు చూచినట్లుగా చూడాలంట. చదువుదాం మరలా. దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచునట్లు ఏం చేయాలి? మనం చూడాలి. చెప్పండి, ఏం చేయాలి? చూడాలి. రెండోది ఎలా చూడాలి? ఎటు చూడాలి? రెండోది ఎలా చూడాలి? అప్పుడప్పుడు బెంచ్ సర్కిల్ దగ్గర ఆగుతూ ఉంటాం, సిగ్నల్ పడుతుంది. కారులో ఉంటుంటే అసలు టక 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 కొడతా ఉంటారు. ఎవరు సొంతోళ్ళు తెలిసిన వాళ్ళు కొట్టారు అన్నంతగా గబక్కన చూస్తే భిక్షగాళ్ళు తలుపు కొడుతుంటుంటారు. తెరవండి అన్నట్టుగానే, తెరవకపోతే అట్టన్నట్టు కొడుతుంటారు. చాలా ఒక రుబాబుగా కొడతా ఉంటారు. కొట్టకుండా కఠినంగా 1 రోజు ఇస్తారు, 2 రోజు ఇస్తారు, 3వ రోజు ఇవ్వలేరు. ఇక అట్టాగే ఉంటే కానీ వాళ్ళు అద్దంలోంచి ఎటు చూస్తుంటుంటారు. చూస్తూ వాళ్ళు ఎటు చూస్తారు తెలుసా మీకు? ఈ స్టీరింగ్ మీద చేతులు కదులుతున్నాయా లేవా, జేబుల్లోకి వెళ్తున్నాయా లేవా, లేకపోతే ఆ గేర్ బాక్స్ దగ్గర డబ్బులు పెట్టుకుంటుంటాం అప్పుడప్పుడు కొద్దిగా, అక్కడికి ఏమైనా వెళ్తున్నాయా లేవా. అలాగే చేతులు కదలటం లేదని చూస్తే వాళ్ళు మనసులో ఏమనుకుంటారు, మీరు ఊహించుకోండి, వీళ్ళ వలన ఉపయోగం లేదని అక్కడ నుంచి వాళ్ళ చూపు ఆ చేతుల కదలికల వైపే వారు చూస్తూ ఉంటారు. దాసుడు, ఒక భిక్షగాడు ఎలా చూస్తాడో మనం అలాగా ప్రభు దగ్గర చూడాలంట. ఒక్కొక్కసారి ఏ చెట్టుకి అంత గాలి, చిన్నోళ్ళకి చిన్న శ్రమ, పెద్దోళ్ళకి పెద్ద శ్రమలు వస్తూ ఉంటాయి. బయటికి చెప్పుకోలేవు, అర్థం కావు. ఒక్కొక్కసారి ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు రాలేదు, సమస్య తీరడం లేదు.
కన్నీరు గారుస్తున్న, ఉపవాసం ఉన్నా, ఒక్కొక్కసారి అప్పుడు చివరిగా గదిలో ఒక్కడనే ఉంటాం కదా, మోకరించి నిలువు మోకాళ్ళేసి చేతులు పైకెత్తి, ప్రభువా, ఒక భిక్షగాడు అడుక్కుంటున్నట్లుగా, ఒక భిక్షం ఎత్తినట్లుగా నీ సన్నిధిలో నేను ఎత్తుతున్నాను ప్రభువా. ఎంతో హృదయం గాయమైంది, ఇంకా నువ్వు నా వైపు చూడవా? కన్నీరు కార్చుకుంటూ రెండు చేతులు పైకెత్తి, ఒక దాసుడు తన యజమానుడి చేతుల తట్టు చూచినట్లుగా మీరు కూడా తలుపులు వేసుకోండి. సమస్యలు బయటికి చెప్పుకోబాకండి. చెప్పి 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 అలిసిపోయి ఉంటారు. చెప్పి 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 ఇంక కొత్త వాళ్ళు ఎవరు వస్తారో చెప్పుకుందాం అన్నట్టుకుంటుంది ఈ చెప్పుకోవటం. ప్రభు వైపు, ఆకాశం వైపు, ఆయన వైపే చూద్దాం, ఆయన వైపే మన చేతులు ఎత్తుదాం, మన కన్నులు ఆయన మీదే మనం పెడదాం. దేవుడు అటువంటి వ్యక్తుల ప్రార్థనను ఆలకించునుగాక. రెండవ మాట, దాసుల కన్నులు తన యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తన యజమానురాలి చేతి తట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. అందుకనే దీనికి ఒకసారి నా వైపు చూడండి, దీనికి ఒక పేరు పెట్టాం. ఏం పేరు పెట్టాం? అందరు చెప్పాలా? దేవుని వైపు గట్టిగా చెప్పాలా? ఇటు సౌండ్ ఎక్కువ ఉంది, ఇటు లేదు. అందుకని మీకు రిథమ్ కోసం ఒక మాట చెప్తా చూడండి. కీర్తన సంఖ్య ఎంత? ఇది 123. దాన్ని ఇట్ట కూడా పలకొచ్చు. 1, 2, 3 దేవుని వైపు చూడు. చెప్పండి. 1, 2, 3. నేను 1, 2, 3 అంట, మీరు దేవుని వైపు చూడాల. 1, 2, 3 దేవుని వైపు చూడు. ఇక మీ జీవితంలో ఈ కీర్తన మర్చిపోలేరు. 1, 2, 3 చూడు, దేవుని వైపు చూడు. 1, 2, 123 కీర్తన ప్రభు వైపు చూచేటువంటి కీర్తన. నీ కష్టంలో ఎలాగుండాలో, ఎటు చూడాలో చెప్పే కీర్తన. దేవుని వైపు ఎలా చూడాలి, ఎటు చూడాలి? ఆకాశం వైపు చూడాలి. ఎలా చూడాలి? ఒక దాసుని కన్నులు చూచినట్లుగా చూడాలి. మూడోది, ఎందాక చూద్దాం అయ్యా, చూడాలంటున్నావు, సంవత్సరం అయిపోయింది ప్రార్థన పాయింట్ పెట్టి, ప్రేయర్ టవర్లో ప్రార్థన చేసే స్త్రీలకి ఈ పాయింట్ పెట్టి, ఆ పాయింట్ ఊరంతా తిరుగుతుంది తప్పితే నా పాయింట్ జవాబు రావట్లేదయ్యా. కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తారు బాగానే, కొన్ని సంఘాల్లో ఇంటికెళ్ళి ఫలానా ఆ అబ్బాయికి ప్రార్థన ఎందాక చూడాలి. మూడో ప్రశ్న, వదిలిపెట్టడానికి వీల్లేదు. నా బిడ్డల విషయం వదిలిపెట్టడానికి వీల్లేదు నాయనా అనాలా. నా భర్త విషయం వదిలిపెట్టడానికి నేను వదిలిపెట్టనయ్యా, నీవు నన్ను ఆశీర్వదించేదాకా. రాత్రంతా పెనుగులాడుతూనే ఉన్నాడంట. అమ్మగారు చెప్తున్నారు యాకోబు అని, రకామని. ఒక 2 గంటలు ప్రార్థన చేసిన అనుభవాలు ఉన్నాయా? మందిలో కూర్చొని 5-6 గంటలు గడపవచ్చు. మీరుగా మోకరించి 2 గంటలు టైం పెట్టి 10-12కి మోకాళ్ళు దిగిన అనుభవాలు ఉన్నాయా? ఉండండి. మీకు నిజంగా మీ భర్త మీద, మీ బిడ్డల భవిష్యత్తు, మీ వాళ్ళు గొప్ప అధికారులు కావాలంటే, ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ఆఫీసర్లు కావాలని, మీ వ్యాపారం నిజంగా తిప్పబడాలి అని అనుకుంటే, ఇక అసాధ్యం అయిపోయింది, మునిగిపోయాడు వీడు అని అనుకున్న పరిస్థితిలో రాత్రంతా మోకరించి నీవు ఆయన వైపు చూస్తే ఆయన అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేస్తారు. దేవుడు అట్టి ప్రార్థన మోకాళ్లను ఈ సంఘంలో దేవుడు లేపునుగాక. ఎందాక చూడాలి? కరుణించే వరకు చూడాలి. అయ్యా, ఎటు చూడాలో చెప్తున్నావు, ఎలా చూడాలో చెప్తున్నావు, ఎప్పుడు దాకా చూడాలో అసలు ఎందుకు చూడాలయ్యా మేము? ఎందుకు చూడాలి అని అంటే అది కూడా చెప్తా, నేను ముగిచ్చేస్తాను. యెహోవా, మేము అధిక తిరస్కారము పాలైతిమి, అవమానాలు పొందుతున్నాం నాయన. ఇంకా వీరి జీవితంలో ఏం జరగలేదా? అధిక తిరస్కారం పాలైతిమి, అహంకారుల నింద, గర్విష్ఠుల తిరస్కారము మా మీదకి అధికముగా వచ్చి ఉన్నది.
తిరస్కార పాలయ్యాం ప్రభువా, అవమానంగా ఉంది, నిందలు ఉన్నాయి, మా మీద పడతా ఉన్నాయి, మా పరిస్థితులు బాగలేవు, రోజులు బాగలేవు, మేము ఎంత ప్రయత్నం చేసినా సక్సెస్ కావడం లేదు నాయన. అందుకని అధిక తిరస్కారం పాలయం, అహంకారుల నింద మా మీద. ఏంది వీళ్ళు చేసే ప్రార్థన, ఏంటి వీళ్ళు చేసే బ్రతుకు, ఏదో తప్పుడు ఉంటుంది, లేకపోతే ఇట్టెందుకు ఉంటుంది అని ఎన్నో మేము నిందల పాలవుతున్నాం ప్రభువా. అందుకనే ఆయన వైపు మనం చూడాలి. అధిక తిరస్కారము మనం ఎదుర్కొంటా ఉన్నాం. దేవుని వైపు చూద్దాం. మళ్ళొక్కసారి చదువుదాం. ఎటు చూడాలి మనం? నీ కన్నీటిలో ఆకాశం వైపు. ఇక అంతకన్నా పైన చూడడానికి అవకాశం లేదు. ఇక అత్యున్నతమైన ఆ దేవుని వైపు మనం చూద్దాం. రెండవది, ఎలా చూడాలి? ఒక దాసురాలు వలె, ఒక దాసుని వలె చూద్దాం దేవుని దగ్గర. మూడవది, ఎందాక చూడాలి? ఆయన కరుణించు వరకు, ఆయన నీ సమస్యను గట్టెక్కిచ్చేదాకా నువ్వు వదిలిపెట్టడానికి వీల్లేదు. యాకోబు పట్టుకున్న పట్టు మనం పట్టుకోవాలి దేవుని దగ్గర. మూడవది, ఎందుకు చూడాలంటే మన పరిస్థితులు బాగలేవు, మన కుటుంబాల పరిస్థితులు బాగలేవు. వ్యక్తిగతంగా మాట్లాడితే కన్నీరు గార్చేస్తున్నారు, కదిలిస్తే కుండ పగిలినట్టుగా కన్నీరు వచ్చేస్తూ ఉన్నాయి. అది ఏ సమస్య అయినా కానీ, ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క విధానమైన సమస్యలు. మన పరిస్థితులు బాగలేవు కాబట్టి మనం దేవుని వైపు చూడాలి. అందుకనే ప్రభు ఈ 123వ కీర్తన మన మధ్యకి తీసుకొని వస్తూ ఉన్నాడు. అందరం కలిసి ఒక పాట పాడి ముగిచ్చేద్దాం. యేసన్న గారు రాసిన పాట. సకలము 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 పాడగలిగేవారు మైక్ తీసు. చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా. సకలము చేయగలని వైపేనా కన్నులెత్తి చూచెదా.
లోకాన్ని చూసి మనం పరవశిద్దాం. మన సమస్యలు తాత్కాలికమే. విశ్వాసం కోల్పోవద్దు, మరలా పట్టుబడదాం. ప్రభువా, అన్ని వైపులు చూచాం, ఈరోజు ఇక నుంచి నీ వైపే మేము చూస్తున్నాం. ఒక దాసుని వలె, దాసురాల వలె చూస్తాం. నీవు కరుణించేదాకా నీ వైపు చూస్తాం. ఎందుకంటే మేము తిరస్కారం పాలయం ప్రభువా. అవమానం, నిందలు మా మీద ఉన్నాయి ప్రభువా. తలెత్తుకోలేకపోతున్నాం నాయన. ఆకాశమందు సింహాసనాసీనుడా, నీ వైపే మేము చూస్తున్నాం. మహాపరిశుద్ధుడా, సంఘాన్ని మీరు ఆదరించండి, సంఘాన్ని మీరు బలపరచండి ప్రభువా. సాతానుడు పట్టి మమ్మలను చెరుగుతూ ఉండగా, సాతానుడు మా కుటుంబాలను చెరుగుతూ ఉండగా, మా కుటుంబ వ్యవస్థలను పాడు చేస్తూ ఉండగా, మా బిడ్డల భవిష్యత్తును పాడు చేస్తూ ఉండగా, మా ఆరోగ్యాలను పాడు చేస్తూ ఉండగా, మా ఆర్థిక వ్యవస్థలను కూలుస్తూ ఉండగా ప్రభువా, నీ వైపు మాత్రమే మేము చూస్తున్నాం ప్రభువా. వాడి యొక్క తంత్రములను కూల్చివేయమని వేడుకొంచున్నాం. సాతాను యొక్క తంత్రములను కూల్చివేసి మా కుటుంబాలను మరలా మీరు కట్టుమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. అలాగే ప్రార్థనలో ఉందాం. ప్రభు బలిలో మనం పాల్గొనబోతున్నాం.